వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. అభివృద్ధిలో భాగంగా పర్యాటకులను ఆకర్షించే నిమిత్తం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం బీచ్ బార్లు తెరిస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేసి సూర్యలంక, విశాఖపట్నంలో బీచ్ బార్లు ఓపెన్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. పర్యాటకంగా బాగుంటుంది, పర్యాటక రంగానికి ఊతం ఇచ్చినటువంటి ఉద్దేశంతో స్థానిక యువతకు కూడా ఉద్యోగ సమస్య తీరుతుంది, ఉద్యోగాలు వస్తాయన్న ఉద్దేశంతో మొదలుపెట్టిన కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని కూడా అవహేళన చేస్తూ మాట్లాడుతున్న తీరుని విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడ్స్మిన్ శ్రీనివాస్ గారు. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ప్రభుత్వం తీసుకున్న బీచ్ బార్ల నిర్ణయాన్ని ఎలా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు ఒక ప్రభుత్వం టూరిజం డెవలప్మెంట్ చేయాలనుకున్నప్పుడు రకరకాల అంశాలు ఉంటాయండి అందులో. ఇప్పుడు మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో పర్యాటకానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. పర్యాటకంగా అభివృద్ధి చేయాలంటే రాజమండ్రి ఉంది, విశాలమైన గోదావరి ఉంది, గోదావరి లంకలు ఉన్నాయి, అలాగే పోలవరం ప్రాజెక్టు దగ్గర కూడా ఏదైనా చేద్దాం అనుకుంటున్నారు, పాపికొండలో ఇలాంటివన్నీ. అలాగే మన్యం, మారేడుమిల్లి, రంపచోడవరం, మన్యం ఏరియాలో కూడా మీకు మంచి సీనరీస్ అవి ఉంటాయి, మంచి విజిటింగ్ ప్లేసెస్ ఉంటాయి, హిల్ స్టేషన్స్ డెవలప్ చేసి. అలాగే అరకు, లంబసింగి, అలాగే వైజాగ్లో భీమిలి, తర్వాత వైజాగ్, ఇలాగ అనేకం, నల్లమల అడవులు, తర్వాత తలకోన, తిరుపతి పక్కన ఇలా బోర్డులు ఉన్నాయి. శ్రీశైలం దగ్గర ఇలాగా, తర్వాత అహోబిలం, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, చాలా వరకు టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయి. వాటిని సరిగ్గా డెవలప్ చేయాలి. సరిగ్గా డెవలప్ చేస్తే వాటర్ ఫాల్స్ అయ్యి కొన్ని చోట్ల కావాలి కృత్రిమంగా అరేంజ్ చేసి కూడా దాన్ని టూరిస్ట్ ప్లేస్ చేసేస్తూ ఉంటారు. అమెరికా లాంటి చోట అవును, కొన్ని చోట్ల టూరిస్టులను ఆకర్షించడం అనేటువంటి ప్రధాన ఉద్దేశం వాళ్ళకి. ఎప్పుడైతే టూరిస్టులు రావటం, టూరిజం పెరిగిందో ఆదాయం పెరుగుద్దండి, విపరీతంగా పెరుగుతుంది. ఇప్పుడు దేశంలో మిగతా ప్రాంతాల నుంచి వస్తారో, విదేశాల నుంచి వస్తారో, విదేశాల నుంచి కూడా వచ్చేలా ఆకర్షించగలిగితే నిజంగా మంచి ఆదాయం ఉంటుంది. ఇప్పుడు మన దేశంలోనే కొన్ని ప్రదేశాలు ఉంటాయి, హంపి, విజయనగరం, మైసూరు, లేదా కొన్ని చోట్ల విదేశీ పర్యాటకులు, అజంతా, ఎల్లోరా, విదేశీ పర్యాటకులు విపరీతంగా ఉంటారు. అవును, ఇప్పుడు విపరీతమైన ఆదాయం వస్తూ ఉంటుందండి. గోవా చూడండి, గోవా అసలు ఎన్ని వేల మంది వెళ్తున్నారు, ఎన్ని వేల మంది వెళ్తూ ఉంటారు. అక్కడ ఏముంది, బీచ్ బారు. ఇప్పుడు అక్కడ ఒక రకమైన కేంద్రపాలిత ప్రాంతం అండి, ఒక రకంగా ట్యాక్సీలు తక్కువ ఉంటాయి, లేకపోతే మద్యం, బీచ్లు, ఇలాగ ఒక రకమైన ఎంటర్టైన్మెంట్. అవును, శ్రీలంక ఎందుకు పోతున్నారు చాలా మంది, పేకాడుకోవడానికి, సీనరీస్, టూరిస్ట్ ప్లేసులకు పోతారు. అటు టూరిస్టులు ఉంటారు, ఇలాగ జోదానికి, మద్యం సేవించడానికి, ఇలాంటి రకరకాల వ్యవహారాలు పోతూ ఉంటారు. ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని కట్టుబాట్లు, కొన్ని మడిగట్టి కూర్చోవటం వల్ల కొంతమంది పనికిమాలని, పర్యావరణ వేత్తలు మాట్లాడే పనికిమాలని నిన్న మనం ఒకటి అంటున్నాడు, మీరు గీతంలో పెట్టుకోవచ్చు కదా ఆ బారు, అందరూ 18 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉంటారు కదా, అది ఎంత పనికిమాలిన మాట అంటే విద్యా సంస్థలో పెట్టుకోమంటావా? ఇప్పుడు బీచ్లో బార్ పెట్టడానికి, విద్యా సంస్థలో బార్ పెట్టుకోమని నువ్వు చెప్పడానికనే, అంటే వాళ్ళ పరిపాలనలో విద్యా సంస్థలో కూడా గంజాయం చరిత్ర ఉంది. అలా కాదండి, అసలు చెప్పు తీసుకోవడాలు అలా మాట్లాడినండి. ఇప్పుడు ప్రభుత్వం టూరిజం డెవలప్మెంట్, ఇప్పుడు న్యాయస్థానాలే వివాహేతర సంబంధాలని ఓకే చేసి మీ ఇష్టం ఆడవండి, వాళ్ళిద్దరికి ఇష్టమైతే అంటున్నారు. కొన్ని చోట్ల అయితే ఇప్పుడు అలాగంటే ఇప్పుడు బార్లు పెట్టచ్చు కదా అంటే వ్యభిచారాన్ని కూడా చేయొచ్చు కదా, లైసెన్స్ ఇచ్చేయచ్చు కదా అని అంటున్నాడు అతను. ఏం తప్పే ఉంది? అవును, ఇవాళ ఏమైనా ఆపుతున్నారు ఎవడన్నా? కట్టుబాట్లు, సంఘం, సమాజం కట్టుబాట్లు ఏమైనా ఉన్నాయా? అసలు తప్పు అనుకుంటున్నారు ఎవడన్నానే? ఏదైనా అలాగనుకుంటే హిపోక్రసీ, అదంతా ఆత్మవంచన. అసలు ఎవడన్నా సరే సమాజం అలాగే వెళ్ళిపోతుంది. నువ్వు ఆర్థడాక్స్ వెనక్కి వెళ్దాం నీ తరం కాదు, ఎందుకంటే నువ్వు గంపేసి కప్పెట్టినా ఆగదు ఎవడున్నాయి. అటువంటిప్పుడు ప్రభుత్వమే లైసెన్స్ ఇచ్చేస్తారేమో, ఎప్పటికైనా ఇవ్వచ్చు. ఇప్పుడు టూరిజం డెవలప్మెంట్కి ఈ రొంకెవరాలు కూడా కలిపేసి మాట్లాడుతున్నాడు అతను. అటువంటిప్పుడు ఇస్తారని చెప్పడమే, ఇస్తారు. తప్పని పరిస్థితి వస్తే ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళ న్యాయస్థానాలు ఏం చెప్పినాయి, అడల్ట్ సెక్స్ తప్పు కాదు, ఇద్దరు మేజర్లు సెక్స్ చేసుకుంటా, ఇది వరకు లాడ్జీలో రూమ్ ఇచ్చేవారు కాదు భార్య భర్తలు కాకపోతే. ఇప్పుడు అదేనా ఉందా? పైగా వివాహేతర సంబంధాలు నేరం కింద చూసేవారు, తప్పు కింద చూసేవారు. నేరం మాట పక్కనట్టు ఇప్పుడు అనైతికం, తప్పు అని కూడా అనుకుంటలేదు ఎవడన్నా, ఫీల్ అవ్వట్లేదు ఎవరు. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఆ ప్రభుత్వం ఏదో ఆ బీచ్ టూరిజం ప్రకారం డెవలప్ చేద్దాం, టూరిస్టులను ఆకర్షిద్దామంటే ఇలాంటి వక్ర భాష్యాలు. ఇప్పుడు అక్కడ దానివల్ల నష్టం ఏమవుతుందండి? బార్ ఉంటుంది, ఆ పక్కన హోటల్లో ఇప్పుడు అక్కడ స్టార్ హోటల్ ఉన్నాయి, ఎదురుండి బీచ్ వ్యూ తోటి తాగట్లేదు. అక్కడ తాగేవాడు డబ్బులు ఎట్టుకుని కొనుక్కుని తాగాలి కదా. ప్రభుత్వం ఏమి చలివేందరంలో మజ్జిగ పోసినట్టు ఏం పోయేది కదా అక్కడ. రెండ్రా బాబు అని అందరికీ ఎవడన్నా డబ్బులు ఎట్టుకుని ఎవరికి దోలెక్కితే ఆడు కొనుక్కుంటాడు.
ఇక్కడ లేకపోతే ఇంకో చోటకి వెళ్తే అవుతాడు. ఇప్పుడు పేకాడ ఆడుకొని ఎత్తలేదు, ఇక్కడ శ్రీలంక పోవట్లేదు, లేకపోతే రాయచూరు పోవట్లేదు. ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు అందరూ రాయచూరు పోతారు, పొద్దున్న సాయంత్రం రాయచూరు పోతూ ఉంటారు. ఆ బోర్డర్లో ఉన్న వాళ్ళు మద్రాసు పోతారు, లేకపోతే శ్రీలంక పోతున్నారు శుభ్రంగా, లేదా బ్యాంకాక్ పోతున్నారు, దుబాయ్ పోతున్నారు. టూరిజం కదండి. నువ్వు ఆదాయం సంపాదించుకోవాలరా బాబు, పెట్టుబడులు భూములు ఇచ్చేసి పెట్టుబడులు రండిరా బాబు అన్నప్పుడు, ఇక్కడ మనకు అవకాశం ఉన్నప్పుడు టూరిజం డెవలప్ చేసుకుంటే తప్పెలాగా అవుద్ది? దాన్ని ఎంకరేజ్ చేయడం మానేసేసి ఇలాంటి వక్ర భాషలు చెప్తే మరి ఇలాంటి లోతు కంటే వెళ్తే అన్నీ అనైతికమే. గూగుల్ డేటా వచ్చినా విమర్శిస్తారు, బీచ్ బార్ వచ్చినా విమర్శిస్తారు, లేదా టాటా వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టినా విమర్శిస్తారు. ఇది విమర్శించింది ఏమని చెప్పండి. అంతేనండి. ఇప్పుడు అక్కడ ఋషికొండ అని ఉండేది, అందులో రూములు గేములు అని ఉండి, ఆల్రెడీ హరిత రిసార్ట్స్ అని ఉండి, అందు మీద ఆదాయం వచ్చేది. దాన్ని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? దాన్ని గుండు గోరుగేసి ఓ ప్యాలెస్ కట్టాడు. అప్పుడు ఈ పర్యావరణం పనికిమాలిన బోగ్గాళ్ళు ఏం చేశారు? అప్పుడు మాట్లాడుతూ ముఖం పగలు కొట్టివాడు. ఇప్పుడు ఇక్కడ స్వేచ్ఛగా మాట్లాడిస్తారు కాబట్టి ఇష్టం మాట్లాడుతున్నారు. సరే, ఆ ప్యాలెస్ కట్టాడు. ప్రభుత్వానికి తల పోటు కింద మారింది అది. నేను అందుకనే చెప్పానండి, దాంట్లో గంగపుత్రులు, గిరిపుత్రులు, చేతివృత్తుల వారికి వృత్తి కళా నైపుణ్యం ఉన్న వాళ్ళకి అప్పచెప్పండి బాబు. వాళ్ళు గంగపుత్రులు అంటే చేపల మత్స్యకారులు, వాళ్ళ ఉత్పత్తులు పచ్చి షోరూమ్ ఒక పార్ట్ వాళ్ళకి ఇస్తారు. అందులో ఎండు చేపలు, ఉప్పు చేపలు అన్నీ అమ్ముకుంటారు. అలాగే గిరిపుత్రులు, గిరిజనులు వాళ్ళు శుభ్రంగా అటవీ ఉత్పత్తులన్నీ అమ్ముకుంటారు. చేతి వృత్తుల వారు ఏంటి, కొండపల్లి బొమ్మలు, తర్వాత ఇంకా ఉన్నాయి కదా అక్కడ మన ఉత్తరాంధ్ర ప్రసిద్ధి చెందిన చాలా ఉన్నాయి చేతి వృత్తులు, వాళ్ళందరూ బొమ్మలు, లేకపోతే చేనేత కళాకారులు, ఇలాంటివన్నీ వాళ్ళు నైపుణ్యంతో ఉన్నదని ఎగ్జిబిషన్ కింద పెడతారు. ప్రపంచవ్యాప్తంగా దాన్ని ఆకర్షిస్తారు. అందరూ వచ్చి చూస్తారు, ఎగ్జిబిషన్ కింద వెళ్తారు, కొనుక్కుంటారు. టికెట్ పెట్టండి. దాన్ని అంతకన్నా ఇప్పుడు మీరు మల్లగొలాలు పడిపోతున్నారు కదా ఎవరికి ఇవ్వాలో. దాంతోపాటు మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇంత సమస్య పెట్టేసి అంత ఖర్చు పెట్టిన జగన్మోహన్ రెడ్డి 2 ఏళ్ల పాటు వదిలేయటం తప్పు. అతను నేను ఇంత డబ్బు ఖర్చు పెట్టావు దేనికోసం చేసేది? ఆ డబ్బు ముందు కట్టేసి మాట్లాడు. నీకు పెనాల్టీ వేస్తున్నాం, ముందు డబ్బు కట్టేసి దీని జాతికి అంకితం చేస్తున్నాం అని అతని దగ్గర డబ్బు రికవరీ చేసుకుని దాని జాతికి అంకితం చేసేయాలి, ప్రభుత్వానికి నష్టం లేకుండా. అందులో పాల్గొన్న అధికారులని, ఆ అనుమతులు ఇచ్చిన వాళ్ళని, దాంట్లో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా ప్రాసిక్యూట్ చేయాలి. ఇవన్నీ చేయకపోబట్టి ఇలాంటి బోగోళ్ళు అందరూ మాట్లాడుతూ ఉంటారు. ఏదైనా మంచి పని చేద్దామంటే ఆటంకాలు మాటలు. మీరు అన్న వ్యక్తి పర్యావరణం గురించి వాడు మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో కొన్ని వేల చెట్లను నరికేసి పైన హెలికాప్టర్లో తిరుగుతా, కింద వెళ్తాడు, అడ్డం వస్తే ఓకే. వాళ్ళందరూ జగన్ బూట్లు నాకి బ్యాచ్ అండి, కుల ద్వేషులు. మళ్ళీ పైగానే వాళ్ళ ముఖమే తెలిసిపోద్ది. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. ముఖం కడుపులో ఎంత కుళ్ళు ఉందో ముఖంలో తెలిసిపోతూ ఉంటుంది. గత 5 ఏళ్ళు కూడా అమరావతి మీద అటాక్ పడి ఏడ్చాడు, ఎన్జిటీలో కేసులు వేశాడు. లేట్ అవడం కూడా కారణం వాళ్ళే. మళ్ళీ తిరిగి బేక్ కట్టలేదు అంటాడు. పట్టుకుని దబ్బిడి ఆడిచ్చేయాలి వాళ్ళకి. అంతే, వాళ్ళకి మందు ఒకటేనండి. మీకు టూరిజం డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం కొన్ని సడలింపులు ఉంటాయి. ఆటోమేటిక్ ఇప్పుడు ఎవడు ఆపగలుగుతున్నాయండి ఏదన్నా? ఏది ఎవరు ఆపలేరు. మందుని ఆపలేరు, ప్యాకాట్ని ఆపలేరు, దేన్ని ఆపలేరు. ఇప్పుడు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఎవడికాడు స్వీయ నియంత్రణ ఉండాల్సిందే. ఎవడో ఒకడు బలవంతంగా ఆపలేడు. మొత్తానికి లేకపోతే ఆదాయం ఉండదు, ఆదాయం లేకపోతే పథకాలు ఉండవు, పథకాలు లేకపోతే అదిగో పథకాలు ఇవ్వలేదు అంటారు. కరోనా టైంలోనే బ్లాక్ లో కొనుక్కుని తాగారండి, స్పిరిట్ తాగేశారు, వైట్నర్ తాగేశారు, అవును, ఏది దొరికితే తాగేశారు. బీచ్ బార్ల వల్ల టూరిజం పెరుగుతుందని, దాన్ని విమర్శించే వాళ్ళు చేతగాని వ్యక్తులని, వాళ్ళ వల్ల రాష్ట్రానికి ఉపయోగం లేదని, అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూటమి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ అంతా బాగానే ఉంటుందంటూ విశ్లేషించిన అర్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.